everyone, welcome back to our channel, My English Library. ఈ వీడియోలో మనం adverb క్లాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ adverb క్లాస్ అనేది మీకు డీటెయిల్ గా అర్థం కావాలి అంటే అసలు క్లాజ్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటే ఈ adverb క్లాస్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ క్లాజ్ అంటే ఏంటి అనేది డీటెయిల్డ్ వీడియో మీకు మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, చూడడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు adverb క్లాస్, ఈ adverb క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అని కూడా పిలువబడుతుంది. అంటే adverb క్లాజ్ అయినా, adjective క్లాజ్ అయినా, అండ్ నౌన్ క్లాజ్ అయినా, ఇఫ్ క్లాజ్ అయినా, ఇలాంటివన్నిటిని కూడా మనం సబార్డినేట్ క్లాజెస్ అని పిలుస్తాం. ఎందుకనంటే ఇవి మెయిన్ క్లాజ్ కి డిపెండబుల్ గా ఉంటాయి. అంటే ఇవి మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయితేనే మీనింగ్ ని కన్వే చేయగలవు. ఇండివిజువల్ గా ఇవి మీనింగ్ ని కన్వే చేయలేవు. ఇవన్నిటిని కూడా మనం సబార్డినేట్ క్లాజెస్ అని అంటాం. ఇప్పుడు ఈ adverb క్లాజ్ అనేది adverb లాగా పనిచేస్తుంది. ఒక adverb, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో adverb చూస్తాం కదా, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నటువంటి ఆ adverb ఎలా అయితే పనిచేస్తుందో, ఈ adverb అనేది ఎలా పనిచేస్తుంది? Adverb works modifies a verb, an adjective or another adverb. ఇది కదా adverb పని. ఇలాంటి పనులన్నీ కూడా మన adverb క్లాజ్ కూడా చేస్తుంది. So there is no difference between adverb and adverb clause. All right. ఇప్పుడు అసలు ఈ adverb clause అనేది మనకి ఏం చెప్తుంది అంటే, చూడండి, it tells us how. అంటే ఒక పని గురించి మాట్లాడినప్పుడు ఇది verb గురించి మాట్లాడుతుంది కదా, verb ని మోడిఫై చేస్తుంది కదా. ఇప్పుడు ఆ verb అనేది దేని గురించి చెప్తుంది? జరిగినటువంటి పని గురించి చెప్తుంది. ఆ పని అనేది హౌ, ఎలా జరిగింది, వెన్, ఎప్పుడు జరిగింది, వేర్, ఎక్కడ జరిగింది, వై, ఎందుకు జరిగింది, అండర్ వాట్ కండిషన్, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని జరిగింది అనే దాని గురించి డీటెయిల్ గా చెప్తుంది అనమాట. అదే మన యొక్క adverb యొక్క డ్యూటీ. ఓకే, adverb clause is a group of words that has a subject and a predicate. అసలు adjective clause అయినా, adverb clause అయినా, noun clause అయినా మీకు ఈ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేవి ఉంటాయి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ లేకుండా అది క్లాజ్ అవ్వదు. ఈ ప్రెడికేట్ అంటే ఏం లేదు, వర్బ్ అని అర్థం. ప్రెడికేట్ ఈజ్ నథింగ్ బట్ వర్బ్. అంటే ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండు ఉంటే అది క్లాజ్ అవుతుంది. అండ్ ఇట్ డస్ ద వర్క్ ఆఫ్ ఎన్ adverb ఇన్ ఎ సెంటెన్స్. ఒక adverb చేసేటటువంటి పనినే ఈ adverb క్లాజ్ అనేది చేస్తుంది. ఎలాగంటే ఐ వెయిటెడ్ until the bus arrived అన్నాడు. ఇందులో ఐ వెయిటెడ్ అనేది మెయిన్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తే until the bus arrived అనేది adverb క్లాజ్ అవుతుంది. ఎలా చెప్పగలం అంటే, నేను వెయిట్ చేశానంటా ఉన్నాడు, వెయిట్ చేశాను, అండ్ ఎప్పటి వరకు వెయిట్ చేశాను అని చెప్పేది ఈ యొక్క adverb క్లాస్. ఇక్కడ until అనేటటువంటి ఈ కంజంక్షన్ యూజ్ చేయడం వల్ల మనం బస్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అంటే సమయం గురించి మాట్లాడుతుంది. అక్కడ చేసినటువంటి పని యొక్క సమయం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది adverb ఆఫ్ టైం అవుతుంది, adverb క్లాజ్ ఆఫ్ టైం అవుతుంది అనమాట. ఓకే, అంటిల్ ద బస్ అరైవ్డ్ అనేది adverb క్లాజ్ అయితే అది adverb క్లాజ్ ఆఫ్ టైం అవుతుంది. రైట్, ఇది adverb క్లాజ్ యొక్క లిటిల్ డిస్క్రిప్షన్. అండ్ హౌ టు ఐడెంటిఫై అన్ adverb క్లాజ్. అసలు adverb క్లాజ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? adverb క్లాజ్ ని ఐడెంటిఫై చేయడానికి మీకు మెయిన్ గా 2 క్లోస్ ఉన్నాయి. అందులో మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఏ adverb క్లాజ్ అయినా, లేదా adjective క్లాజ్ అయినా, లేదా నౌన్ క్లాజ్ అయినా మీకు కంజంక్షన్ లేకుండా సబార్డినేట్ క్లాజ్ రాదు. ఇక కంజంక్షన్ తోనే సబార్డినేట్ క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో adverb క్లాజ్ లో మీకు ఎలాంటి కంజంక్షన్స్ అనేవి కనిపిస్తాయి? because, when, although, if, unless, where, as, since, ఇలా కంజంక్షన్స్ అనేవి మీకు adverb క్లాజెస్ లో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ క్లూ ఏంటంటే, ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆఫ్ ఇట్స్ ఓన్. మీ క్లాజ్ అంటే తెలుసు కదా, క్లాజ్ లో మీకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది కనిపిస్తాయి. వర్బ్ అండ్ సబ్జెక్ట్ లేకుండా క్లాజ్ అనేది ఫామ్ కాదు. ఓకే, ఇక్కడ బికాస్ హీ వాస్ టైర్డ్, he took rest. ఇక్కడ he took rest అనేది అనేటికి మనకి ఈ బికాస్ he was tired అనేది రీజన్ తెలియజేస్తుంది. అంటే ఇది సబార్డినేట్ క్లాజ్ అయితే ఈ సబార్డినేట్ క్లాజ్ ఈ మెయిన్ క్లాజ్ కి రీజన్ ని సప్లై చేసేదిగా ఉంది. ఓకే,
అండ్ ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ విత్ రీజన్ ని తెలియజేసేటటువంటి సబార్డినేట్ క్లాజ్ అది. అంటే ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఓకే, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్. అసలు ఇప్పుడు మనం యాడ్వర్బ్ క్లాజ్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటిని 1 by 1 చూద్దాం. యాడ్వర్బ్ క్లాజెస్ మెయిన్లీ మీకు 8 టైప్స్ లో కనిపిస్తాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 8 టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్ గురించి డిస్కస్ చేద్దాం 1 by 1. అందులో ఫస్ట్ ది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. అండ్ టైం గురించి మాట్లాడేదే ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. అంటే వెన్ ద యాక్షన్ హ్యాపెండ్ అనేది చెప్తుంది అనమాట. ఇక ఈ యాక్షన్ అనేది ఎప్పుడు చెప్తుంది అని చెప్పేటటువంటి కంజంక్షన్స్ ఏమున్నాయంటే వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, సిన్స్, యాజ్ సూన్ యాజ్. ఇవన్నీ కూడా టైం గురించి మాట్లాడేవే. ఈ కంజంక్షన్స్ అన్ని కూడా టైం గురించి మాట్లాడతాయి. ఈ కంజంక్షన్ ఎప్పుడైతే మీకు కనిపిస్తా ఉందో ఆ యొక్క క్లాజ్ అనేది యాడ్వర్బ్ క్లాజ్. అండ్ దట్ టు అది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు వెన్ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్ అన్నాం. ఇక్కడ వెన్ ఐ రీచ్ హోమ్ అంటే నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో అది టైం గురించి చెప్తుంది కదా. సో ఇక్కడ వెన్ అనేది మనకి టైం గురించి చెప్పడానికి సాయం చేస్తుంది. కాబట్టి ఈ క్లాజ్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. అలాగే షీ వాజ్ కుకింగ్, ఆవిడ కుకింగ్ చేస్తూ ఉంది. ఎప్పుడు? వైల్ ఐ వాజ్ రీడింగ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. ఎందుకనంటే నేను చదువుతున్నప్పుడు, ఎప్పుడు అనే దానికి క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కదా ఈ వైల్ ఐ వాజ్ రీడింగ్ అనేది. అందుకనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అనేది చెప్పాలి. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ గురించి మాట్లాడతాయి ఇవి. వేర్ ద యాక్షన్ హ్యాపెన్స్, ఆ పని అనేది ఎక్కడ జరిగింది అని మాట్లాడేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు వేర్ గాని వేరెవర్ గాని వీటిలో మీకు కంజంక్షన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ సిట్ వేర్ యు లైక్. సిట్ అంటే డైరెక్ట్ అర్థమైపోతుంది కదా, యూ ప్లీజ్ సిట్ అని అర్థం. అప్పుడు వేర్ యూ లైక్, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్కడ అనే దానికి ఆన్సర్ చేస్తుంది కనుక ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. హీ ఫాలోస్ మీ వేర్ ఎవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళితే అక్కడికి అతను వస్తా ఉంటాడు అని. ఇక్కడ ఎక్కడికి పడితే అక్కడికి, ఎక్కడికి అనే దానికి ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అండ్ థర్డ్ టైప్ ఇస్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాజ్ అండ్ రీజన్. కాజ్ గాని రీజన్ గాని చెప్పేటటువంటి ఈ యాడ్వర్బ్ క్లాజెస్ గురించి మాట్లాడదాం. ఇట్ షోస్ వై సంథింగ్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు ఏదో ఒక పని జరిగింది, అది ఎందుకు జరిగింది అనేది చెప్పేదే ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఇక్కడ మీకు బికాజ్ గాని, యాజ్ గాని, సిన్స్ గాని. సిన్స్ అనేది టైం గురించి చెప్తుంది, అలాగే రీజన్ గురించి కూడా చెప్తుంది. ఇక్కడ హీ ఫెయిల్డ్, అతను ఫెయిల్ అయ్యాడు. బికాస్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్, ఇక్కడ బికాస్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్ అనేది యాడ్వర్బ్ క్లాజ్. అతను ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చెప్పేది ఇక్కడ బికాస్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్ అనేది. అంటే అండ్ నెక్స్ట్ సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, అది అప్పుడు వర్షం పడుతూ ఉన్న కారణం వల్ల వి స్టేడ్ ఇన్ సైడ్, మేము లోపలే ఉండిపోయాం. ఇప్పుడు వర్షం పడుతూ ఉన్న కారణం వల్ల అని చెప్పింది మనకి ఈ యొక్క క్లాజ్. సో ఇక్కడ కారణం ఎక్స్ప్రెస్ చేయడానికి, రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ యొక్క యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ని చెప్తాం అనమాట. అండ్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. ఇక్కడ పర్పస్ వేరు, రీజన్ వేరు. ఇక్కడ రీజన్ ఆర్ కాజ్ అంటే ఏంటంటే నువ్వు ఈ పని చేయడానికి ఇంకొక కారణం ఏంటి అనేది చెప్తావు. ఓకే, అండ్ అది రీజన్ గాని కాజ్ గాని అవుతుంది. ఇక్కడ పర్పస్ ఏంటి అంటే అసలు ఇంటెన్షన్ గురించి చెప్పేది పర్పస్. అంటే ఆ యొక్క పని చేసిన వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గురించి చెప్పేదే పర్పస్. ఇట్ షోస్ ద పర్పస్ ఆఫ్ ఎన్ యాక్షన్. వాళ్ళు అనేది ఏదైనా చేశారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఏ పర్పస్ తో చేశారు అనేది చెప్పేది ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అంటాము. ఇక్కడ చూడండి, సో దట్ గాని, ఇన్ ఆర్డర్ దట్ గాని మీకు కంజంక్షన్స్ గా యూస్ఫుల్ గా ఉంటాయి ఇందులో. అండ్ షీ వర్క్స్ హార్డ్ సో దాట్, చూడండి కంజంక్షన్ సో దాట్ షీ మే సక్సీడ్. ఇది ఇంకా జరగబోయేది. షీ వర్క్స్ హార్డ్, ఆవిడ బాగా కష్టపడి పనిచేస్తుంది. సో దట్ దాని వల్ల
షీ మే సక్సీడ్, తను సక్సెస్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఆవిడ యొక్క ఇంటెన్షన్, పర్పస్ ఏంటి? సక్సెస్ అవ్వాలి అనేది ఆవిడ యొక్క ఇంటెన్షన్, ఆవిడ పర్పస్. ఆ పర్పస్ తో హార్డ్ వర్క్ చేస్తూ ఉంది అనేది. ఓకే. అండ్ హీ విస్పర్డ్ ఇన్ ఆర్డర్ దాట్ నో వన్ కుడ్ హియర్. హీ విస్పర్డ్, తను బాగా చిన్నగా మాట్లాడుతున్నాడు. విస్పరింగ్ అంటే చాలా స్లోగా మాట్లాడడం. అతను ఎందుకు స్లోగా మాట్లాడుతున్నాడు? అతని ఇంటెన్షన్ ఏంటి? ఇన్ ఆర్డర్ దట్ నో వన్ కుడ్ హియర్, ఎవరు వినకుండా ఉంటారు కాబట్టి తను నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ఆ ఎవరు వినకూడదు అన్నది తన ఇంటెన్షన్, అందుకని స్లోగా మాట్లాడుతున్నాడు. ఇది పర్పస్ గురించి, అంటే ఇంటెన్షన్ గురించి తెలియజేసేవి. అండ్ రీజన్ ఆర్ కాజ్ గురించి తెలియజేసేవి మీకు జరిగిన పనికి ఇంకొక పని చేస్తాం. ఇప్పుడు ఒక పని జరిగిందంటే ఆ పనికి కారణం ఏంటి అనేది చెప్పేదే రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్. ఇక్కడ కండిషన్స్ చెప్పడానికి మనం ఇఫ్ క్లాజెస్ వాడతాం కదా, అలాంటిది. సో ఇట్ షోస్ ద కండిషన్ అండ్ యాక్షన్ హ్యాపెన్స్. ఆ పని జరగడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి కంజంక్షన్స్ ఇఫ్ గానీ, అన్లెస్ గానీ, ప్రొవైడెడ్ దట్ గానీ, ఇన్ కేస్ గానీ, ఇలాంటి కంజంక్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కండిషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు గనక బాగా చదివితే, యూ విల్ పాస్. ఇది మనకి ఓపెన్ కండిషన్ అంటారు దీన్ని, లేదా ప్రాబుల్ కండిషన్ అని కూడా అంటారు. ఈ కండిషనల్ క్లాజెస్ అనేవి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ డోంట్ గో అవుట్ అన్లెస్ ఇట్ స్టాప్స్ రైనింగ్. డోంట్ గో అవుట్, బయటికి వెళ్ళకు. అన్లెస్ ఇట్ స్టాప్స్ రైనింగ్, వర్షం ఆగితే గనక వెళ్ళు. వర్షం ఆగలేదు అంటే నువ్వు వెళ్ళకు అని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ యొక్క యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ని యూజ్ చేస్తాం. అండ్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్. రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ అన్న రిజల్ట్ ఒకటే, పరిస్థితి అంటే జరిగినటువంటి ఫలితాలు గురించి చెప్పేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటారు. ఇట్ షోస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక పని వల్ల జరిగినటువంటి రిజల్ట్ ని తెలియజేస్తుంది. ఇది ఏంటిది? ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే కంజంక్షన్స్ సో దట్ గానీ, సచ్ దట్ గానీ, ఇలాంటి కంజంక్షన్స్ అనేది కనిపిస్తాయి. హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ కుడ్ నాట్ వాక్. దట్ హీ కుడ్ నాట్ వాక్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మీకు కాన్సిక్వెన్స్ అవుతుంది. కాన్సిక్వెన్స్ అంటే ఏంటి? అతను టైర్డ్ గా ఉండడం వల్ల, అంటే టైర్డ్ గా ఉండ పరిస్థితుల వల్ల అతను నడవలేకపోతున్నాడు అని అంటాం. అంటే ఇక్కడ కాన్సిక్వెన్స్ ఏంటి? టైర్డ్ అవడం అనేది పరిస్థితి, అండ్ దానికి జరిగిన కాన్సిక్వెన్స్ ఈ కుడ్ నాట్ వాక్, ఫలితంగా నడవలేకపోతా ఉన్నాడు. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ ఫైన్ డే, ఇట్ వాస్ సచ్ ఎ ఫైన్ డే దట్ వీ వెంట్ అవుట్. అసలు మేము అంత మంచి రోజు అది, అందుకనే మేము బయటకు వెళ్ళడం జరిగింది. అంత మంచి రోజు కాబట్టి మేము బయటికి వెళ్ళాం అన్నాడు. అక్కడ దట్ వీ వెంట్ అవుట్ అనేది మీకు యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ కాన్సిక్వెన్స్ అవుతుంది అనమాట. సెవెంత్ పార్ట్ ఆఫ్ కంజంక్షన్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్. కాంట్రాస్ట్ కన్సెషన్ అంటే మీకు ఎప్పుడైతే ఆపోజిట్ గా జరుగుతాయో లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయో ఫలితాలు అనేవి, వాటిని చెప్పడానికి మనం ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ అనేది యూజ్ చేస్తారంట. ఇప్పుడు మనకు కనిపించేటటువంటి కంజంక్షన్స్ ఏంటంటే దో, ఆల్దో, ఈవెన్ దో, ఇలాంటివి, అయినప్పటికీ అన్నటువంటి దాన్ని మనం చెప్తాం. ఇందులో అలాంటి వాటిని మనం కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ అని చెప్తాం. ఇప్పుడు ఆల్దో హీ ఈజ్ రిచ్, అతను ధనవంతుడు అయినప్పటికీ హీ ఈజ్ నాట్ హ్యాపీ, అతను సంతోషంగా లేడు. ఇక్కడ అతను ధనవంతుడు అయినప్పటికీ అనేది యాడ్వర్బ్ క్లాజ్. అంటే ఇక్కడ మీకు కాంట్రాస్ట్, ఇది అయినప్పటికీ ఇది కావట్లేదు అనే కాంట్రాస్ట్ మనకి అక్కడ కనిపిస్తుంది. దో ఇట్ వాజ్ రైనింగ్ దే ప్లేడ్ క్రికెట్. అక్కడ అసలు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, వర్షం పడుతున్నప్పటికీ అది అవుతున్నప్పటికీ ఇది అవుతుంది. అంటే అక్కడ కాంట్రాక్షన్ అనేది కనిపిస్తా ఉంది. సో ఇలాంటి వాటిని మనం ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ అనేది చెప్తా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్. యాడ్వర్బ్స్ ని మీకు కంపారిజన్ కూడా ఉపయోగిస్తారు. ఎలాగంటే బిట్వీన్ టూ యాక్షన్స్, కంపారిజన్ బిట్వీన్ టూ యాక్షన్స్
మీకు ఇవి కనిపిస్తాయి. ఎలాగంటే యాజ్ గాని దాన్ గాని ఈ కంజంక్షన్స్ ను వాడి మీకు ఈ కంపారిజన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ. ఇక్కడ చూడండి, హీ రన్స్ ఫాస్టర్ అనేది మెయిన్ క్లాస్ కనిపిస్తా ఉంది. దాన్ ఐ డూ, నాకంటే అతను బాగా పరిగెడతాడు అని చెప్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ మీకు హీ రన్స్ ఫాస్టర్ అనేది మెయిన్ క్లాస్ అయితే దాన్ ఐ డూ అనేది మీకు యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కంపారిజన్. దాన్ అనడం వల్ల మనం అక్కడ కంపారిజన్ చూపించగలుగుతా ఉన్నాం. హీ సింగ్స్ యాజ్ స్వీట్ యాజ్ ఎ నైటింగేల్. ఇక్కడ యాజ్ స్వీట్ యాజ్ అనేది మీకు అక్కడ కంపారిజన్ లో కనిపించేటటువంటి కంజంక్షన్స్. షీ సింగ్స్, తను చాలా స్వీట్ గా పాడుతుందంట. ఎలా? యాజ్ నైటింగేల్ ఎలా స్వీట్ గా పాడుతుందో అలా స్వీట్ గా తను పాడుతుంది అని చెప్తా ఉన్నాడు. తను నైటింగేల్ తో కంపేర్ చేస్తా ఉన్నాడు. సో కంపారిజన్ ఉంది. సో ఇప్పటి వరకు మీకు అసలు యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటి, యాడ్వర్బ్ క్లాస్ ని ఐడెంటిఫై చేయడం ఎలా, అండ్ యాడ్వర్బ్ క్లాసెస్ అనేవి 8 టైప్స్ లో ఉంటాయి అనేది మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు యాడ్వర్బ్ క్లాసెస్ అనేవి ఇలాంటి వాటికి ఆన్సర్ చేస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ కి. సో ఎలాంటి క్వశ్చన్స్? వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా, వాట్ ఫర్ ఎందుకోసం, అండర్ వాట్ కండిషన్ ఎలాంటి షరతులతో లేదా ఎలాంటి పరిస్థితులతో, ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ దేనికి బదులుగా అన్న ఇలాంటి క్వశ్చన్స్ ని మీకు ఆన్సర్ చేస్తూ యాడ్వర్బ్ క్లాసెస్ అవి కనిపిస్తాయి. ఇలాంటి మీకు ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎ క్వశ్చన్ ఇట్ ఆన్సర్స్, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ మీకు గనక కనిపిస్తే మీకు ఆ యొక్క ఐడెంటిటీ ఆఫ్ యాడ్వర్బ్ క్లాస్ అనేది తెలిసిపోతుంది. రైట్, ఇది మీరు ఇన్ షార్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం. యాడ్వర్బ్ క్లాస్ విషయానికి వస్తే ఈ కంజంక్షన్స్ అనేవి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. Okay, let us see some questions asked earlier in TET and DSC. Okay, previous గా మనకి TET లో గానీ DSC లో గానీ కనిపించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. And let's see some questions here. Identify the adverb clause in the sentence. ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ లో యాడ్వర్బ్ క్లాజ్ ని ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. తెలుసు కదా, అక్కడ సబార్డినేట్ క్లాజ్ అనగానే మీకు కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. యాడ్వర్బ్ క్లాజ్ అంటే వర్బ్ గురించి మాట్లాడేటటువంటి క్లాజ్ అన్నమాట. ఇప్పుడు ఐ షల్ వెయిట్ అన్నాడు, అది మెయిన్ వర్బ్ అక్కడ. ఐ షల్ వెయిట్ అనేది మెయిన్ క్లాజ్ అక్కడ. ఇప్పుడు అంటిల్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఎప్పటి వరకు నువ్వు ఫినిష్ చేసేంత వరకు, నీ వర్క్ ఫినిష్ చేసేంత వరకు, అది ఇక్కడ మీకు యాడ్వర్బ్ క్లాజ్. అయితే ఎలాంటి యాడ్వర్బ్ క్లాజ్ ఇది? ఎలాంటి యాడ్వర్బ్ క్లాజ్? యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, ఎందుకని అంటిల్ యూజ్ చేశారు కదా, అంటిల్ అనేది టైం గురించి చెప్తుంది. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటే మీకు బి ఆన్సర్ అవుతుంది. అలాగే చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషన్ గురించి చెప్పేటటువంటి ఒక క్లాజ్ ని ఐడెంటిఫై చేయండి ఇక్కడ అంటా ఉన్నాడు. ఐ విల్ కమ్ ఇఫ్ యూ ఇన్వైట్ మీ. ఇక్కడ ఇఫ్ ఉంది చూడండి, కండిషన్ చెప్పేది ఇఫే కదా, ఇఫ్ గానీ అన్లెస్ గానీ. సో ఇది మీకు యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. మిగతా ఏం అవసరం, మీకు వెన్ అనేది ఏంటి, టైం గురించి చెప్తుంది. వేర్ అనేది ఏంటి, ప్లేస్ గురించి చెప్తుంది. ఇక్కడ యాజ్ స్వీట్ యాజ్ అనేది ఏంటి, కంపారిజన్ గురించి చెప్తా ఉంది. సో ఇది కంపారిటివ్ యాడ్వర్బ్ క్లాజ్, ఇది టైమ్ యాడ్వర్బ్ క్లాజ్, ఇది ప్లేస్ యాడ్వర్బ్ క్లాజ్. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. ఇందులో ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ ఉందని అడుగుతున్నాడు. షీ స్పోక్ సో సాఫ్ట్లీ దట్ నో వన్ కుడ్ హియర్ హర్. ఇప్పుడు చూడండి, అసలు ఎవరు వినకూడదు అన్న ఇంటెన్షన్ తో ఆవిడ స్లోగా మాట్లాడిందంట. అంటే దాన్ని ఏమంటారు మనం? పర్పస్ అంటాం. ఇంటెన్షన్ కదా, ఇంటెన్షన్ మనం పర్పస్ లో చెప్తాం. సో పర్పస్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఫైండ్ ద యాడ్వర్బ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో యాడ్వర్బ్ క్లాజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ అవుట్ టు ప్లే. దే వెంట్ అవుట్ టు ప్లే అనేది మెయిన్ క్లాజ్. ఇది సబార్డినేట్ క్లాజ్ అన్నమాట. ఓకే, సో ఇది యాడ్వర్బ్ క్లాజ్. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ అన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. రీజన్ ఎక్స్ప్రెస్ చేసే యాడ్వర్బ్ క్లాజ్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో హీ కేమ్ బికాజ్ ఐ కాల్డ్. బికాజ్ ఉంది కదా, రీజన్ అది. ఇక్కడ వెన్ ఉంది చూడండి, వెన్ అంటే ఇప్పుడు టైం అనేది. అండ్ కేమ్ దో అంటే ఏంటి, రీజన్. దో అనేది కాంట్రాక్షన్ గురించి చెప్పేది అనమాట. ఇఫ్ అనేది కండిషన్ గురించి చెప్పేది. సో మీకు రీజన్ గురించి చెప్పేది బికాజ్ అన్నటువంటి ఈ సెంటెన్స్.
So now it's your turn. Try to find the answers for these questions. We have 5 questions here. Find out the adverb clauses in the sentences and comment these questions answers in the comment section. Okay. And finally summary చూస్తే ఏంటంటే adverb clause అనేది ఏంటి, subordinate clause అన్నమాట. అది adverb లా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది అంటే వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్ ని మాడిఫై చేయడానికి పనిచేస్తుంది. అంటే యాడ్వర్బ్ ఏం చేస్తుందో యాడ్వర్బ్ క్లాస్ కూడా అదే పని చేస్తుంది. అండ్ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ తో ఈ యాడ్వర్బ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి కంజంక్షన్స్ కనిపిస్తాయి, టైప్స్ కనిపిస్తాయి అంటే ఇది చూడండి. టైం, ప్లేస్, రీజన్, పర్పస్, కండిషన్, రిజల్ట్, కన్సెషన్, కంపారిజన్, ఇవన్నీ కూడా మీకు కనిపించేటటువంటి types అన్నమాట. Okay, so that's all for today. Thank you very much and see you soon with another useful video.